ప్రేమాభిషేకం 1981లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన చిత్రం. కె. చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో 4.5 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రం. 1987లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా ఆ రికార్డును క్రాస్ చేసింది. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ, మోహన్ బాబు, మురళీమోహన్, గుమ్మడి, పద్మనాభం, కవిత, ఎం. ప్రభాకర్ రెడ్డి, మాడ వెంకటేశ్వర్లు, నిర్మలమ్మ, ధూళిపాల సీతారామశాస్త్రి గారు ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో రాజేష్ పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2014లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 90 సంవత్సరములు. మూవీలో దేవి పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 24 ఫిబ్రవరి 2018లో దుబాయ్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 54 సంవత్సరములు. మూవీలో జయంతి పాత్రలో నటించిన జయసుధ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 66 సంవత్సరములు. మూవీలో కల్పన పాత్రలో నటించిన కవిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 59 సంవత్సరములు. మూవీలో డాక్టర్ చక్రవర్తి పాత్రలో నటించిన మోహన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 73 సంవత్సరములు. మూవీలో ప్రసాద్ పాత్రలో నటించిన మురళీమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 85 సంవత్సరములు. మూవీలో సత్యమూర్తి పాత్రలో నటించిన ఎం. ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 62 సంవత్సరములు. మూవీలో సత్యమూర్తి భార్య పాత్రలో నటించిన పుష్పలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 4 ఫిబ్రవరి 2025లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 87 సంవత్సరములు. మూవీలో డాక్టర్ వెంకటేశ్వర్లు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో దేవి బామ్మ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు. ఆమె 19 ఫిబ్రవరి 2009లో హైదరాబాదులో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 88 సంవత్సరములు. మూవీలో రాజేష్ ఫ్రెండ్ పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 ఫిబ్రవరి 2010లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి
ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో స్వామి పాత్రలో నటించిన మాడా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 అక్టోబర్ 2015లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 80 సంవత్సరములు. మూవీలో పంతులు పాత్రలో నటించిన ధూళిపాల సీతారామశాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఏప్రిల్ 2007లో గుంటూరులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 85 సంవత్సరములు.